ఇప్పుడు ఈ గొర్రె పురాణంలో ఎవరెవరిది ఎంతెంత కీలక పాత్ర సూటిగా ఎవరికి తగిలేదు. ఓఎస్టీ కళ్యాణ్ కుమార్ మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ దగ్గర పనిచేశారు. మరి ఆనాటి మంత్రి గారికి ఈ గొర్రెల స్కామ్ వేడి ఎంత మేర ఉంటుంది, భారత అగ్రనేతలకు అది ఎలాంటి తలభారం కానుంది అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇదంతా మంత్రికి ఆయన పైనున్న వారికి తెలిసి జరిగిందా లేక తెలియక జరిగినట్టు అనుకోవాలా? ఆ వివరాలు ఎలా ఉన్నాయి? గతంలో ఇదే తరహాలో జరిగిన స్కామ్ గడ్డి కుంభకోణం. ఈ స్కామ్ లో బుక్ అయిన లాలూ ప్రసాద్ యాదవ్ పరిస్థితి ఎలా మారిందో మనం చూసే ఉంటాం. అప్పట్లో గడ్డి కుంభకోణం 1000 కోట్ల కన్నా తక్కువే. అదే ఇక్కడ గొర్రెల స్కామ్ విలువ అక్షరాల 1000 కోట్ల పైమాటగా చెప్తున్నారు. కేవలం 7 జిల్లాలకి 250 కోట్లకు పైగా గుర్తించామని కాగంటి 33 జిల్లాలకు లెక్కగట్టి చూస్తే దాని విలువ సుమారు 1200 కోట్లు ఉండే ఛాన్స్ ఉంది. పూర్తి వివరాలు ఇంకా రాలేదు కాబట్టి అధికారులంటున్న మాట అందాజుగా 1000 కోట్లకు పైగా ఉండొచ్చని. ఇప్పుడు సమస్య ఏంటంటే తలసానికి ఈ గొర్రెల అవినీతి మరక అంటకుండా ఉంటుందా అని. అప్పట్లో ప్రభుత్వం మారినప్పుడు తలసాని ఓఎస్డీ కళ్యాణ్ కుమార్ పెద్ద ఎత్తున డాక్యుమెంట్లు తరలిస్తూ దొరికిపోయారు. అంతేకాదు కొన్ని డాక్యుమెంట్లు ధ్వంసం చేసినట్టుగాను గుర్తించారు. ఇప్పటికీ తెలంగాణ ప్రభుత్వం ఏసీబీ ద్వారా ఈ కేసు విచారణ జరుపుతోంది. ఇప్పుడు ఈడీ కూడా రంగంలోకి దిగి 1000 కోట్లకు పైగా అంటూ పెద్ద నెంబర్ బయటపెట్టడంతో ఏసీబీ మరింత దూకుడుగా ప్రదర్శించేలా తెలుస్తోంది. మరో డిబేటబుల్ పాయింట్ ఏంటంటే మంత్రి గారికి తెలియకుండానే ఈ స్కామ్ జరిగి ఉంటుందా? ఒకవేళ తెలిసినా చూసి చూడకుండా వదిలేశారా? ఇంత భారీ ఎత్తున నిధుల గోల్మాల్ జరుగుతుంటే చూసి చూడకుండా ఎలా వదిలేస్తారు అన్నది ఇంకో ప్రశ్న. ఒక వ్యవస్థలో ఇంత పెద్ద ఎత్తున నిధుల దుర్వినియోగం జరుగుతూ ఉంటే ఇతర అధికారగణం ఎలా వదిలేసినట్టు? ఈ తిలాపాపం తలా పిడికెడులో ఎవరెవరికి ఎంత వాటాలు వెళ్ళినట్టు అన్న ప్రశ్నలు గొర్రెపచ్చు కన్నా ఎక్కువగా బయటపడుతున్నాయి. ఒకవేళ ఈ కేసులో తలసాని చిక్కితే పరిస్థితి ఏంటన్నది ఇంకో ప్రశ్న. కారణం ఏంటంటే ఇవి కనిపించడానికి గొర్రెలే కదా అనిపించవచ్చు. కానీ గొర్రెలు తినే గడ్డి మేసినందుకే లాలూ ప్రసాద్ యాదవ్ జైలుకెళ్లడం, ఆపై ప్రజా ప్రతినిధుల చట్ట ప్రకారం ఎన్నికలకు దూరం కావడం వంటి పరిణామ క్రమాలు జరిగాయి. ఈ విషయంలో తలసాని ఎంతవరకు బుక్ అవుతారన్నది తేలాల్సి ఉంది. ఇందులోని మరో యాంగిల్ ఏంటంటే ఈ నిధుల దుర్వినియోగంలో ఆన్లైన్ బెట్టింగ్ యాప్ల వ్యవహారం కూడా మింగిలై ఉండడం. ఇప్పటికీ ఆన్లైన్ బెట్టింగ్ యాప్ల విషయంలో నమోదవుతున్న మరణాల గురించి తెలిసే ఉంటుంది. పెద్ద పెద్ద హీరోల్ని బుక్ చేస్తున్నారు అధికారులు. ఇటీవల ప్రకాష్ రాజ్ వంటి వారు సైతం విచారణకు హాజరయ్యారు. అలాంటిది ఒకప్పుడు మంత్రిగా పనిచేసిన ఓఎస్డీ ఆన్లైన్ బెట్టింగ్ యాప్లలోనూ ఈ నిధులు మళ్లించారంటే పరిస్థితి ఏంటి అన్నది చర్చగా మారింది. ఈ స్కామ్ లో మరింత లోతులకు వెళ్లే కొద్దీ ఇంకెందరు అధికారుల బాగోతం బయటపడుతుంది? ఈ గొర్రెల అవినీతి మూలాలు ఎక్కడ తేలేను? ఒకవేళ ఇందులో నాటి మంత్రికి కూడా భాగస్వామ్యముంటే అది బారాస అగ్రనేతలకు మరింతటి తలభారమయ్యేను వంటి ప్రశ్నలకు సమాధానం దొరకాల్సి ఉంది.